వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసిని రెడ్డి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా సరే అందరం రెడీ అవ్వాలి అని అనుకుంటాం కదా! అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా తొందరలోనే వస్తుంది. సో, అందుకే మీ అందరి కోసం సింపుల్‌గా మేకప్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఓకే. నా ఫేస్‌కి అయితే ఇప్పుడు ఎలాంటి ప్రోడక్ట్ కూడా యూజ్ చేయలేదు. సో, ఫస్ట్ మనం హెయిర్ టై చేసుకుందాం. సో, హెయిర్ బ్యాండ్ ఏం లేదు. లెట్స్ యూజ్ దిస్. ఓకే, డన్. ఫస్ట్ ఎప్పుడైనా సరే మేకప్ స్టార్ట్ చేసే ముందు మనం స్కిన్ ప్రెప్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇలా వాటర్ స్ప్రే తీసుకొని మంచిగా ఫేస్ అంతా ఈవెన్‌గా స్ప్రే చేసుకోవాలి. వాటర్ స్ప్రే ఎందుకు చేసుకోవాలి అంటే మన స్కిన్ అనేది మంచిగా రూమ్ టెంపరేచర్‌లోకి రావడానికి వాటర్ స్ప్రే అయితే చేసుకోవాలి. అండ్ లిప్స్ హైడ్రేటెడ్ ఉండాలి కాబట్టి ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేస్తున్నా. సో, మంచిగా వాటర్ అంతా స్కిన్‌లోకి డిపాజిట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే లైక్ టోనర్స్, మాయిశ్చరైజర్స్, ప్రైమర్స్ ఇలా అన్నీ యూజ్ చేయాలి అని చెప్పేసి. 2025 అయిపోయింది అండ్ ఈ 2025లో చాలామంది స్కిన్ కేర్ ఫాలో అయ్యారు. సో, మీరు ఏ స్కిన్ కేర్ ఫాలో అయ్యారో రెగ్యులర్‌గా అదే స్కిన్ కేర్ మేకప్‌కి ముందు కూడా ఫాలో అవ్వండి. లేదు, నేనసలు ఏం స్కిన్ కేర్ ఫాలో అవ్వలేదు, నాకు టోనర్ అంటే ఏంటో తెలీదు, మాయిశ్చరైజర్ అసలు నాకేం నాలెడ్జే లేదు అనుకుంటే, జస్ట్ ఒక మాయిశ్చరైజర్ లైక్ నివియా కావచ్చు, పాండ్స్ కావచ్చు, మన అఫోర్డబుల్ రేంజ్‌లో చెప్తున్నాను. నివియా, పాండ్స్ ఇలా ఏదైనా సరే మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి. నేనిక్కడ పాండ్స్‌ది జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా అనమాట. మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్కిన్ టోన్ డిఫరెంట్‌గా కనిపించొద్దు అంటే నెక్‌కి కూడా మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. అండ్ ఓవరాల్ ఫేస్ మంచిగా నీట్‌గా అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ లైక్ అట్‌లీస్ట్ 1 మినిట్ వరకు మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేస్తుంటే మనకి స్కిన్ అనేది స్మూత్‌గా అనిపించాలి. లేదు మీకు అక్కడక్కడ డ్రైగా అనిపించింది అంటే ఇంకొంచెం మాయిశ్చరైజర్ తీసుకొని అప్లై చేయండి. అండ్ ఎవ్రీ స్టెప్‌కి మనము అట్‌లీస్ట్ 30 సెకండ్స్ అయినా గ్యాప్ ఇయ్యాలి. సో దట్ ప్రొడక్ట్ అంతా స్కిన్‌లోకి డిపాజిట్ అవుతది. అండ్ మోరోవర్ మాయిశ్చరైజర్ అప్లై చేశాక మీరు ఒకవేళ లైక్ మార్నింగ్ మేకప్ వేసుకోవాలి అనుకుంటే సన్ స్క్రీన్ యూజ్ చేయండి. సన్ స్క్రీన్ కూడా మీ చాయిస్. మీరు రెగ్యులర్‌గా ఏది యూజ్ చేస్తే అది యూజ్ చేయండి. లేదు నాకు సన్ స్క్రీన్ అలవాటు లేదు అంటే వదిలేసేయండి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ నాలాగా ఓపెన్ పోర్స్ ఉంటే ప్రైమర్ అప్లై చేసుకోండి. నేను ఎల్ఫ్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఈ ప్రైమర్ కూడా చాలామంది ఏం చేస్తారంటే ఫేస్ మొత్తం అప్లై చేస్తారు. అలా అస్సలు చేయొద్దు. మనకి పోర్స్ కవర్ కావాలి. మెయిన్ టాస్క్ అదనమాట. సో, పోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఈ ప్రైమర్ అనేది అప్లై చేయండి. ఇప్పుడు మీరు స్కిన్‌ని చూస్తే ఈవెన్‌గా ఉందా? లేదు గదా! లైక్ ఇక్కడ మౌత్ అరౌండ్ కావచ్చు, ఐ అరౌండ్ అండ్ ఫోర్‌హెడ్ మొత్తం నాకు కొంచెం డిస్కలరేషన్ ఉందనమాట. లైక్ యాస్ కంపేర్డ్ టు చిక్స్ మనకిక్కడ కలర్ అనేది టాన్ అయ్యి ఉంది. సో, దాన్ని కవర్ జేయడానికి మనం కన్సీలర్ యూజ్ చేస్తామనమాట. సో, ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బట్ ఈ ఎక్స్‌ట్రీమ్ ఆరెంజ్ కలర్ ఉంది కదా! అది డార్క్ పిగ్మెంటేషన్. లైక్ మీ పిగ్మెంటేషన్ చాలా హెవీగా ఉంది అంటేనే యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ యెల్లో అండ్ ఈ చాక్లేట్ కలర్‌ని మిక్స్ చేస్తున్నా. సో, ఇది మిక్స్ చేస్తే మీరు చూడొచ్చు పీచ్ కలర్ ఫార్మ్ అయింది. సో, ఈ పీచ్ కలర్‌ని నేను ఫోర్‌హెడ్ పైన అప్లై చేస్తున్నా. మీకు ఎక్కడెక్కడ లైక్ స్కిన్ టోన్ డార్క్ అనిపించిందో అక్కడ అప్లై చేయండి. ఇప్పుడు బ్లెండింగ్ దిస్ విత్ అ బ్రష్. ఇలాంటి ఒక డెన్స్ ఉండే బ్రష్ తీసుకోండి కన్సీలర్ బ్లెండ్ చేసుకోవడానికి. ఫస్ట్ స్టార్టింగ్ విత్ అండర్ ఐస్. ఇప్పుడు డామ్ బ్యూటీ బ్లెండర్ తీసుకుంటున్నా. డామ్ బ్యూటీ బ్లెండర్ అంటే ఏంటి అంటే నార్మల్‌గా బ్యూటీ బ్లెండర్‌ని వాటర్‌లో డిప్ చేసి ఎక్సెస్ వాటర్ అంతా స్క్వీజ్ చేస్తే మనకి ఇలా డాంప్ లాగా వస్తది. దీన్నే మనం డామ్ బ్యూటీ బ్లెండర్ అంటాము. సో, తెలియకపోతే నేను ఒక 2 వీడియోస్ వరకు అప్‌లోడ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ షార్ట్స్‌లో అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, గో చెక్ దట్ డౌన్. సో, మనము కన్సీల్ చేసుకున్నాం గదా! ఆ ప్లేస్ మనం క్రీమ్ ప్రొడక్ట్ యూజ్ చేసాం కాబట్టి ఓవరాల్ ఎక్కడైతే కన్సీలర్ యూజ్ చేసామో అక్కడ పౌడర్‌తో సెట్ చేసుకోవాలి. పౌడర్ ఎప్పుడు గూడా ఇలా ప్రొడక్ట్ తీసేసుకొని
ఇలా ఎక్సెస్ అంతా డాబ్ చేసి నార్మల్‌గా కన్సీల్ ఎక్కడెక్కడ చేసామో అక్కడ యూజ్ చేయాలనమాట. ఎందుకు పౌడర్ యూజ్ చేయాలి అంటే, నెక్స్ట్ మనం వేసే ప్రోడక్ట్ అనేది ఈ కన్సీలర్‌ని డిస్టర్బ్ చేయకుండా ఉంటది. ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల. సో, నేనైతే మోస్ట్‌లీ ఒక్క హై ఎండ్ బ్రాండ్ గూడా యూజ్ చేయట్లే. అన్నీ అఫోర్డబుల్ రేంజ్ బ్రాండ్సే యూజ్ చేస్తున్నాను. అండ్ సెట్టింగ్ పౌడర్ గూడా నేను మాస్‌ది యూజ్ చేశాననమాట. సో, ఐ మేకప్‌కొచ్చేసరికి నేను ఈ రోజైతే యూరోప్ గర్ల్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు నేను చూపించే ఐ మేకప్ మీరు ఏ అవుట్‌ఫిట్‌కైనా, ఎలాంటి ఈవెంట్‌కైనా చేసుకోవచ్చు. ఈ ఆరెంజ్ షేడ్ తీసుకుంటున్నా. జస్ట్ ఇలా తీసుకొని పౌడర్ కాబట్టి ఎక్సెస్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ది ఐ మొత్తం అప్లై చేస్తున్నా. ప్రొడక్ట్ తక్కువ తీసుకొని బ్లెండింగ్ అనేది ఎక్కువ చేస్తే మనకి న్యాచురల్ ఫినిష్ అయితే వస్తది. నేను ఓన్లీ ప్రొడక్ట్ వన్సే తీసుకున్నాను. అండ్ బ్లెండింగ్ వచ్చేసి చాలా సేపు చేస్తున్నా. లైక్ అట్‌లీస్ట్ ఒక 30-40 సెకండ్స్ వరకు బ్లెండ్ చేయండి నీట్‌గా. ఈ ఐ మేకప్ అయితే చాలా సింపుల్ ఉంటది. నేను నా అవుట్‌ఫిట్‌కి ఆరెంజ్ మ్యాచ్ అయితుంది కాబట్టి ఆరెంజ్ తీసుకున్నా. లేదు మీ అవుట్‌ఫిట్‌కి ఏది మ్యాచ్ అవుతది పింక్, రోజ్ గోల్డ్ ఇట్లా ఏ కలర్ అయినా సరే తీసుకోండి. లేదు అంటే ఒక బ్రౌన్ షేడ్ అయినా నేను తీసుకున్న ఆరెంజ్ షేడ్ అయినా తీసుకోండి. ప్రతి ఒక్క అవుట్‌ఫిట్‌కి మ్యాచ్ అయిపోతది. చూసారా? నీట్‌గా బ్లెండ్ అయిపోయింది కదా! అండ్ ఇప్పుడు షిమ్మర్. షిమ్మర్ వచ్చేసరికి మీ అవుట్‌ఫిట్‌కి మ్యాచ్ అయ్యేది తీసుకోండి. నేనేం తీసుకుంటున్నా ఇప్పుడు ఈ షేడ్ తీసుకుంటున్నా. సో, జస్ట్ ఇలా ప్రొడక్ట్ తీసుకొని మంచిగా ఐ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు బ్రష్ తీసుకొని దాన్ని మంచిగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లమ్. జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేయండి. అంతే సింపుల్ ఐ మేకప్ అనమాట. ఐ మేకప్ అంటే ఇంతే. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ 2 షేడ్స్. మనకొక షిమ్మర్ కావాలి. ఏదైనా ఇట్లా ఈ ప్యాలెట్ కాకుండా మనకి స్విస్ బ్యూటీలో నుండి కూడా ఒక ప్యాలెట్ ఉంటది. నెక్స్ట్ టైమ్ ఆ ప్యాలెట్ అంటే నెక్స్ట్ టైమ్ మొత్తం అఫోర్డబుల్ ప్రొడక్ట్స్‌తోనే చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఎలా చేయాలి, ఏంటి అనేది ప్లాన్ చేసుకోలేదు. ఐ మేకప్ అంటే చాలామంది జస్ట్ ఐ పార్ట్ వరకు అనుకుంటారు. ఐబ్రోస్ కూడా మనం డిఫైన్ చేసుకోవాలనమాట. సో, ఐబ్రో డిఫైన్ చేసుకోవడం కోసం నేను ఈ ప్యాలెట్ నుండి బ్లాక్ షేడ్ తీసుకుంటున్నాను. తీసుకొని మీరు చూడొచ్చు నాకిక్కడ కట్ ఉంటది. సో, దాన్ని కవర్ చేస్తున్నా అనమాట. జస్ట్ ఈ ప్రోడక్ట్‌తోని ఇలా కవర్ చేస్తున్నా. అండ్ ఈ స్పూలీతో మనం జస్ట్ ఇలా కోంబ్ చేసేద్దాం. యాహ్! అంతే. సో, కాజల్ తీసుకొని చాలామంది స్టార్టింగ్ నుండి స్టార్ట్ జేస్తారు. అలా చేస్తే ఒక్కసారి హెవీగా పడొచ్చు. సో, అందుకే ఎప్పుడైనా సరే మిడిల్ నుండి స్టార్ట్ జేసి కార్నర్ వరకు తీసుకెళ్ళండి. అండ్ దెన్ మళ్ళీ ఫ్రంట్‌కొచ్చేసేయండి. నార్మల్‌గా నాకు పైన అప్లై చేసుకోవడం ఇష్టం. బట్ వాటరొస్తాయి. సో, ఇప్పుడు కమింగ్ టు లైనర్. లైనర్ ట్యుటోరియల్స్ నేను ఆల్మోస్ట్ ఒక 2, 3 ట్యుటోరియల్స్ చేశాను. నా షార్ట్స్‌లో ఉంటది. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది. సో, లైనర్స్ కూడా అందరికీ సెట్ అవ్వవు. హుడెడ్ ఐస్ అట్లేమన్నా ఉంటే లైనర్ అవాయిడ్ చేయండి. ఐ మేకప్‌తోనే అందం వచ్చేసింది గదా! అండ్ ఇప్పుడు చాలామందికి ఫౌండేషన్ వేసుకోవాలా అన్నట్టు అనిపిస్తది. మీరు ఫౌండేషన్ స్కిప్ చేయొచ్చు. బట్ నేను వేసుకొని చూపిస్తాను. మీరు నాకు కరెక్షన్ అదంతా ఏం అవసరం లేదు అంటే డైరెక్ట్‌గా ఫౌండేషన్ గూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఫౌండేషన్ ఎప్పుడైనా సరే 2 డ్రాప్స్. చాలు 2 డ్రాప్స్. ఏదో ఎక్కువగా తీసుకోకండి. అండ్ నేను యూజ్ చేస్తుంది లారియల్ నుండి. అండ్ ఈ ఫౌండేషన్‌ని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్ తీసుకొని ఎక్సెస్ ఇక్కడ రిమూవ్ చేయండి. సో, అప్పుడు మనకి ప్రొడక్ట్ అంతా చాలా మినిమల్‌గా ఉంటది. అండ్ ఈవెన్‌గా వేసుకోవచ్చు. సో, మనం కన్సీల్ ఎక్కడ చేసాము? ఈ పార్ట్‌లో అట్లా చేసాం గదా! సో, ఫస్ట్ అక్కడ కాకుండా వేరే ప్లేసెస్‌లో మొత్తం ఫౌండేషన్‌ని అప్లై చేయండి. అస్సలు అప్లై చేస్తున్నట్టు లేదు గదా! ఎందుకంటే ఇది నా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటది. సో, మీకు అంతగా కనిపియదు. బట్ వేసుకున్నాక కంప్లీట్ రిజల్ట్ అయితే కనిపిస్తది. అండ్ మీకు అన్‌ఈవెన్‌గా అనిపిస్తే ఇట్లా డామ్ బ్యూటీ బ్లెండర్‌తోని మంచిగా ఒకసారి నీట్‌గా బ్లెండ్ చేసేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి
పౌడర్‌తో సెట్ చేసుకుంటా అనమాట. నేను నార్మల్‌గా ఇప్పుడు నేను రెగ్యులర్‌గా వాడే ప్రొసీజర్ చెప్తున్నా. ఇట్లా ఇందాక చెప్పాను కదా! మార్స్ కాస్మెటిక్స్ నుండి తీసుకొని ప్రొడక్ట్ ఇట్లా ఎక్సెస్ అంతా రిమూవ్ చేసేసి జస్ట్ ఫేస్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఎక్సెస్ ఏదైనా అనిపిస్తే మనం ఇంక ఇట్లా డస్ట్ ఆఫ్ చేసేయాలనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్లష్‌కి వెళ్ళిపోదాం. నేను పౌడర్ బ్లష్ యూజ్ చేస్తున్నా. దిస్ దిస్. చాలామంది అనుకుంటూ అప్లై చేస్తారు. నో, స్టాప్ థాట్. అండ్ మనకి లిఫ్టింగ్ ఎఫెక్ట్ కావాలి ఏంటి, స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ ఇట్లా రండి. ఈ పార్ట్‌కి కిందికి రావద్దు బ్లష్ ఎప్పుడైనా సరే. మీ మౌత్ ఏరియా కన్నా కిందికైతే అస్సలు రావద్దు. అండ్ నెక్స్ట్ పార్ట్ ఈస్ హైలైటర్. హైలైటర్ కూడా పౌడర్‌దే యూజ్ చేస్తున్నా. సో, ఎక్సెస్ రిమూవ్ చేసేసి జస్ట్ ఇట్లా అప్లై చేయండి. జస్ట్ ఇలా అండ్ నోస్ పైన కొంచెం. అండ్ దీన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ బ్లెండ్ చేస్తా అనమాట. బ్లష్ బ్రష్ తీసుకొని న్యాచురల్ హైలైటర్ లాగా అనిపిస్తుంది. కమింగ్ టు లిప్స్టిక్. నార్మల్‌గా నేను ప్యాలెట్ నుండి ఒక ర్యాండమ్ లిప్స్ షేడ్ తీసుకొని అప్లై చేస్తున్నా అనమాట. మీ ఇష్టం వచ్చిన లిప్స్టిక్ అప్లై చేయండి. బట్ నేను ఎప్పుడైనా సరే మీ ఐస్, మీ లిప్స్ అండ్ బ్లష్ అట్లీస్ట్ ఒక 70% సేమ్ కలర్స్ ఉండేటట్టు చూసుకోండి. అంటే సేమ్ ఫ్యామిలీ కలర్స్. ఎప్పుడైనా సరే మస్కారా ఇలా పంప్ చేయొద్దు. ఇలా తీసుకొని ఎక్సెస్ అనేది రిమూవ్ చేసేసి మీరు అప్పర్ ల్యాషెస్‌కి అప్లై చేస్తే కిందికి ఇలా చూసి అప్లై చేయండి. అండ్ లోవర్ ల్యాషెస్‌కి అప్లై చేస్తే పైకి చూడండి. సో, బొట్టు పెట్టుకుంటేనే ఏ లుక్ అయినా కంప్లీట్ అయితది కదా! సో, ఐయామ్ కీపింగ్ ఎ బిందీ. అండ్ ఇప్పుడు ఒక ఫిక్సింగ్ స్ప్రే. మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే ఒక ఫిక్సింగ్ స్ప్రేతోని ఎండ్ చేసేయండి. మంచిగా ఐస్ క్లోజ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్ పెట్టుకొని అండ్ యాహ్! దాట్స్ ఇట్. చూసారు కదా! సింపుల్ మేకప్ లుక్. అండ్ ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వీడియోస్ ఎలా చేస్తాను ఏంటి అనేది నాకు అసలు ఐడియా లేదు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా సరే కామెంట్స్‌లో సజెస్ట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.